అందరికీ షలోం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మేము జీవించినట్లుగా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నీ లేఖనము నీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలమైన నీ యొక్క ఆజ్ఞల ద్వారా, కట్టడల ద్వారా, వాక్కు ద్వారా తండ్రి మా జీవితములను మార్చుతూ నీ సారూప్యతలోనికి మారగలిగే మనస్సులను, హృదయాలను మాకు సమకూర్చుతున్న విధానం బట్టి, మార్చుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడి మేము వచ్చి ఇక్కడ యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యెషూవా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యెషూవా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యెషూవా, 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 మెస్సీయా, 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 మెస్సీయా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో నెహెమ్యా షమాయా ఇంటికి వచ్చినప్పుడు షమాయా ఇంటి దగ్గరే నిర్బంధింపబడినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అలా నిర్బంధింపబడిన షమాయా నెహెమ్యాతో, నీవు ఎలోహిం వారి మందిర గర్భాలయంలోనికి వెళ్ళి అక్కడ నీవు క్షేమముగా ఉండవచ్చు అని చెప్పగా, నెహెమ్యా దానికి ఒప్పుకోకపోగా, నేను నా ప్రాణమును రక్షించుకోవడానికి పారిపోవాలా అని ప్రశ్నించుకొని, ఆ తర్వాత టోబియా సల్మనట్టు ఇతనికి లంచం ఇచ్చి పాపము చేసే విధముగా ప్రేరేపించమని తెలుసుకున్నట్లుగా మనం ఐడియాలో గమనించగలం. ఆ విధంగా తెలుసుకున్నటువంటి మరి నెహెమ్యా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నా మీద నింద మోపునట్లుగా, చెడు వార్త పుట్టించినట్లుగా ఇతనికి వారు లంచం ఇచ్చి ఉన్నారు. వీరి క్రియలను బట్టి టోబియాను, సన్మర్టును, మరి ప్రవక్తను, నోవాద్యా అని ప్రవక్తని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అని ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలూలు మాసము 25వ దినమందు ఈ యొక్క యెరూషలేము ప్రాకారము గోడ కట్టడం సమాప్తమైనట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. ఆ తర్వాత ఇది చూసినటువంటి అన్యజనులు
బహు ఆధైర్యపడ్డారు. ఎందుకనంటే నెహెమ్యా యొక్క ఎలోహిం వారు అదోనేవారు ఈ యొక్క గోడ పనిని చేసినట్లుగా వారందరికీ తెలియవచ్చినది. కాబట్టి ఆయనను టోబియాకు వీరందరూ జనులందరూ కూడా ఒత్తాస పలికినట్లుగా అయోధ్యలో చూస్తూ ఉన్నాం. టోబియా అనేక మార్లు నెహెమ్యాకు బెదిరించాలని పత్రికలు పంపించినట్లుగా అయోధ్యలో మనము గమనించగలము. ఆమేన్.